గాయస్ దీని బ్లో అవుట్ అంటారు. ఇందాక నుంచి స్టోరీ పెట్టిన చాలా మంది అడుగుతున్నారు ఏంటి ఏమైందని చెప్పి. ఓఎన్జీసీ ఏంటంటే బ్లాస్ట్ అయితే అయిందనమాట. ఇది వచ్చేసి ఎక్కడ జరిగిందంటే అల్కిపురం మండలం ఇరుసుమండ గ్రామం అనమాట. ఇరుసుమండ అని చెప్పి మామలాపురం దగ్గరే. ఇంకా నాకు తెలిసిన వెంటనే వెళ్ళిపోయాను. ఈ బ్లో అవుట్ ఈ టైమే కదండి, లాస్ట్ టైం కూడా నగరంలో అనుకుంటా మా చిన్నప్పుడు అయింది. అది కాకుండా నేను పుట్టక ముందు కూడా పాసిపూడి, అదే నేను బోర్డర్ స్కూల్ వెళ్తాను కదా ఆ పక్కన పాసిపూడి అనమాట. అదైతే చాలా పెద్దదండి. అప్పుడు నేను పుట్టలేదు, మా మమ్మీ వాళ్ళు కూడా చిన్నప్పుడు అంటే మా మమ్మీ నాకు ఇప్పుడు చెప్తున్నారు దాని గురించి. 2 months ఎంతో ఫైర్ అయిందంట. అంటే మంట ఆరడానికి 2 నెలలు అయిందంటే. నేను ఇప్పుడే షాక్ అయ్యాను మా మమ్మీ చెప్పగానే. మామలాపురం కనిపించిందంటండి ఆ ఫైర్ అలా ఎరుపు. ఇప్పుడు ఇరుసుమండలో జరిగింది ఏంటంటే కొద్ది సంవత్సరాల నుంచి ఆ రిగ్ అయితే క్లోజ్ అయిపోయిందంటండి. 2 నెలల నుంచి వర్క్ చేస్తున్నారంట. ఇంకా భూమిలోంచి అయితే చాలా లీక్ అయిపోయిందంటండి. ఇంకా అలా ఫైర్ అయిపోయి ఇప్పుడు దగ్గర కూడా దీన్ని ఆర్పడానికి అయితే 15 days పడుతుంది అని చెప్పి అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక ఆయన ఏంటంటే వాటర్ ని స్టోర్ చేస్తున్నారు అనమాట. అక్కడ ఆయన అడిగితే ఆయన చెప్పారు 15 రోజులు పడుతుంది టైం అని చెప్పి. మొత్తం మంట ఫోర్స్ అయితే వస్తుందండి. చాలా దూరం నుంచి వస్తున్నామే, వస్తుంది నిలబడలేకపోతున్నాం అనమాట. అంత ఫోర్స్ అయితే వస్తుంది. చాలా మంది వర్క్ చేస్తున్నారు డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా. అసలు సంక్రాంతి కొద్ది రోజుల్లో ఉంది, మరి ఏమవుతుందో చూద్దాం. కానీ జనాలు అయితే మాత్రం చూడడానికి ఎక్కడెక్కడి నుంచో బళ్ళు వేసుకుని కార్లు వేసుకుని వచ్చేస్తున్నారు. పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. మా కోనసీమ జనాలకి ఏంటంటే ఏది వచ్చినా సరే ఆగదనమాట అండి. ఏది చూసేయాలన్నమాట ఫస్ట్. జనాలు ఎంత తీర్థంలో ఉందని నాకు తెలిసి రేపు పొద్దున్న ఐస్ క్రీమ్ బండ్లు కూడా పెట్టేస్తారు ఇక్కడ. అంతమంది జనాలు వచ్చేస్తారు. హ్యాపీ థింగ్ ఏంటంటే ఎవరికి కూడా ఏవి అయితే కాలేదండి ఇప్పుడు దాకా అయితే. మీరు కూడా ఈ వీడియో చూసి వెళ్ళకండి. నేను కూడా వచ్చేస్తున్నప్పుడు అందరిని పంపించేస్తున్నారు. గమ్మున ఒకేసారి బ్లాస్ట్ అవుతుందేమో అని చెప్పి. రేపు అప్డేట్స్ లో అయితే కలుద్దాం.